మీ సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్నా లేక రీమోడల్ చేయాలనుకుంటే అందులో కీలకమైన అంశాల్లో టైల్స్ ఎంపిక ఒకటి. మీరు ఎంచుకునే టైల్స్ ఇంటి స్వరూపాన్ని మార్చేసి సరికొత్త అనుభూతినిస్తాయి. మార్కెట్లో చాలా రకాల టైల్స్ అందుబాటులో ఉండటంతో ఇంటి యజమానులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. వాటి రంగు, డిజైన్, ఫినిషింగ్ పరిశీలించి బెస్ట్ టైల్స్ను ఎంచుకోవాలి. అయితే టైల్స్ గురించి పలు సందేహాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. కొత్త ఇంటి యజమానులు టైల్స్ విషయంలో ఆలోచించే 9 అపోహలు, సందేహాలు తొలగిపోతే మీరు అత్యుత్తమ టైల్స్ ఎంపిక చేసుకునే వీలుంది. అపోహ 1: తడిగా ఉంటే చోట మార్బుల్ టైల్స్ అనుకూలం కాదు. రాతి స్వభావం, సున్నితత్వం కారణంగా మార్బుల్ తడిని త్వరగా పీల్చుకుంటుంది. మార్బుల్ ఫ్లోరింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా టైల్స్ను అమర్చితే తడి ఎక్కువగా ఉండే వంటగది లాంటి రూముల్లోనూ ఏ ఇబ్బంది ఉండదు. ఉదాహరణకు ఇంట్లో వంటగది విషయానికొస్తే ఇక్కడ మీరు నూనె, హెయిర్ డై, ఇతరత్ర నూనె లాంటి పదార్థాలు వాడుతున్న క్రమంలో అవి ఫ్లోర్ మీద పడే అవకాశాలుంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మెరుగైన టైల్స్ ఎంపిక చేసుకోవాలి. రెండో అపోహ: బూడిద రంగు, నెరిసిన రంగు టైల్స్ ఆకర్షణీయంగా ఉండవు. డెకరేషన్ చేసుకునేందుకు ఉన్న అవకాశాలు మిమ్మల్ని వినూత్నంగా ఆలోచించుకునేలా చేస్తాయి. అయితే బూడిద రంగు, నెరిసిన రంగు టైల్స్ ఎప్పటికీ ఆకర్షణీయంగానే కనిపిస్తాయి. ఇంటికి స్పెషల్ లుక్ ఇచ్చే వాటిలో ఈ రంగుల టైల్స్ ఒకటి. ప్రపంచంలో అత్యుత్తమ గృహోపకరణాలు అందించే RAK సిరామిక్స్ నుంచి మీ ఇంటికి అవసరమైన డిజైన్, రంగు టైల్స్ను కొనుగోలు చేయొచ్చు. మూడో అపోహ: టైల్స్ అధిక చల్లదనాన్ని ఇస్తాయి. సాధారణంగా AC ఆన్ చేసి ఉన్నట్లయితే ఆ గది ఉష్ణోగ్రత తక్కువ అవుతుంది. అదేవిధంగా గదిలో ఫ్లోర్ కూడా చల్లగానే మారుతుందని తెలిసిందే. ఆ గదిలో టైల్స్తో ఫ్లోరింగ్ చేసి ఉంటే పరిస్థితిలో కాస్త మార్పు గమనించవచ్చు. ఫ్లోర్ అంతా చల్లగా మారకుండా ఈ టైల్స్ సాధారణ వేడి ఉండేలా చేస్తాయి. నాలుగో అపోహ: పింగాణీతో చేసిన ఫ్లోరింగ్ గట్టిగా ఉండదు. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న మన్నికైన ఉత్పత్తుల్లో పింగాణీ ఒకటి. పింగాణీ టైల్స్కు మూలం కనుక ఈ రకం టైల్స్ ఉత్పత్తులను ఫైన్ చైనా అని కూడా పిలుస్తారు. చైనా అందిస్తోన్న అద్భుతమైన సెరామిక్ ఉత్పత్తులను ఎక్కడైనా వాడుకోవచ్చు. ఐదో అపోహ: శుభ్రం చేయటానికి శ్రమించక తప్పదు. ఏదైనా మరక పడితే సాధ్యమైనంత త్వరగా తుడిస్తే సులువుగా మరకలు పోయి టైల్స్ తలతల్లాడతాయి. లేకపోతే కాస్త మరక కాచిన నీటిని పోసి బట్టతో తుడిచిన మరక మటుమాయం అవుతుంది. ఆరో అపోహ: టైల్స్ అధిక ధరలు. వినియోగదారులు అనుకున్న దాంట్లో నిజం లేదు. మధ్యతరగతి కుటుంబాలు సైతం టైల్స్ను కొనుగోలు చేసి ఫ్లోరింగ్ చేసుకుంటారు. అయితే టైల్స్లో అధిక ధరలకు సైతం లభ్యమయ్యే డిజైన్లు సైతం ఉంటాయని గమనించాలి. మార్బుల్, స్లేట్, సెరామిక్స్ లాంటి ఉత్పత్తులు ఓ మోస్తారు ధరలకే మార్కెట్లో లభిస్తాయి. ఏడో అపోహ: టైల్స్ ఇంటికి కొత్తదనాన్ని తీసుకురావు, బోరింగ్ అనిపిస్తాయి. ఇంటికి సంబంధించిన వాటిలో ఫ్లోరింగ్కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇంట్లో ఆహ్లాదకర వాతావరణం ఉండాలంటే అందుకు అనుకూలమైన కలర్, డిజైన్ టైల్స్ను ఎంపిక చేసుకోవాలి. సిమెంట్, కర్ర, రాయి లాంటి వాటితో గోడలున్న గదుల్లో సైతం ఫ్లోరింగ్కు ఏ డిజైన్ టైల్స్ వాడినా ఆకర్షణీయంగా, ఆహ్లాదంగా కనిపిస్తుంది. కానీ బోర్ కొట్టడం అనేది ఉండదు. ఎనిమిదవ అపోహ: టైల్స్కు నిర్వహణ, జాగ్రత్తలు అవసరం లేదు. మారుతున్న కాలానికి తగ్గట్లే టైల్స్కు కాస్త నిర్వహణ బాధ్యతలు అవసరం. సరిగ్గా ఫ్లోరింగ్ చేసిన టైల్స్కు తక్కువ మెయింటెనెన్స్ పని. అయితే పాత వాటిని మార్చాలనుకుంటే కొత్త టైల్స్తో మీ ఫ్లోర్ను కొత్తగా రీడిజైన్ చేసుకోవాలి. తొమ్మిదవ అపోహ: పర్యావరణ అనుకూలమైన ఎంపిక కాదు. పర్యావరణానికి అనుకూలమైన టైల్స్ ఎంపికకు మార్గాలున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని సిరామిక్స్ ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను అందిస్తూ సహజ వనరులకు హాని కలగకుండా చూసుకుంటోంది. కొత్త ఇంటిని నిర్మించుకునేవారు కొత్త ఆఫీసుల్లో ఫర్నిచర్, విద్యుత్ ఉపకరణాలు, ఇతర డెకరేషన్ వస్తువుల ఎంపికలో స్థలం వినియోగంలో జాగ్రత్తలు తీసుకుంటారు. టైల్స్ వినియోగం
ఫ్లోరింగ్ విషయంలో అంతగా ఆసక్తి చూపరు. కానీ అద్భుతమైన ఇంట్లో సరైన ఫ్లోరింగ్ లేకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది. అందుకోసమే కొన్ని సంస్థలు అద్భుతమైన టైల్స్, ఇతర గృహోపకరణాలను అందిస్తున్నాయి. వినియోగదారులు నేరుగా సంస్థలను సంప్రదించిన తర్వాత ఏ సందేహాలు లేకుండా మార్కెట్లోని అత్యుత్తమ టైల్స్ను కొనుగోలు చేయొచ్చు. టైల్స్ గురించి అపోహలు తొలగేందుకు కొన్ని సంస్థలు ఈ వివరాలను అందజేసింది. టైల్స్ గురించి మీకు తరచుగా తలెత్తే సందేహాలను వెబ్సైట్ ద్వారా నివృత్తి చేసుకొని మీ ఇల్లు, ఆఫీస్కు తగిన ఉత్పత్తులను సులువుగా ఎంపిక చేసుకోవచ్చు. మార్కెట్లో లభించే రకరకాల టైల్స్ ఏంటి? ఇంటీరియర్ డిజైన్లో టైల్స్ ప్రాక్టికల్గాను, సౌందర్యపరంగాను కూడా చాలా కీలకమైనవి. అవి వివిధ మెటీరియల్స్లో వస్తాయి. ప్రతిదానికి దానివైన ప్రత్యేక లక్షణాలతో ఉంటాయి. ఉదాహరణకు సిరామిక్ టైల్స్నే తీసుకుంటే వాటి మన్నిక, అనుకూలతకి పేరెన్నికగనవి. ఇవి విస్తృత శ్రేణిలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటాయి. ఇప్పటి వరకు నేషనల్ టైల్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఫిబ్రవరి 23వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. శ్రీనివాస్ రెడ్డి ప్రముఖ తెలుగు నటుడు, హాస్య నటుడు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఫిబ్రవరి 23, 1973న తెలంగాణలోని ఖమ్మంలో జన్మించిన ఆయన తన హాస్య సమయం, బహుముఖ ప్రదర్శనలకు అపారమైన ప్రజాదరణ పొందారు. శ్రీనివాస్ రెడ్డి సహాయ నటుడిగా తన కెరీర్ను ప్రారంభించి క్రమంగా హాస్య పాత్రలోకి మారారు. 2001లో తెలుగు చిత్రం ఇష్టంలో ఆయన నటుడిగా అరంగేట్రం చేశారు. తరువాత అనేక చిత్రాల్లో సహాయ పాత్రలో కనిపించారు. అయితే ఆయన హాస్య ప్రతిభే ఆయనకు గుర్తింపు, విజయాన్ని తెచ్చిపెట్టింది. ఆయన ఇడియట్, డి, దూకుడు, రాజా ది గ్రేట్ వంటి చిత్రాల్లో తన హాస్య నైపుణ్యాలను ప్రదర్శించారు. ఆయన అద్భుతమైన హాస్య సమయం, ప్రత్యేకమైన సంభాషణ శైలి ఆయనను ప్రేక్షకులకు ఆకట్టుకున్నాయి. కృతికా దేశాయ్ ఒక భారతీయ సినిమా, నాటక, టెలివిజన్ నటి. 90ల్లో ఆమె బునియద్ అనే సీరియల్ ద్వారా ప్రారంభ కీర్తిని పొందింది. తర్వాత ప్రముఖ ఫ్యాంటసీ సిరీస్ చంద్రకాంతలో విషకన్యతో సహా 4 పాత్రల ద్వారా తర్వాత 2 దశాబ్దాల్లో ఎయిర్ హోస్టెస్, కిస్మత్, దేవర్, నూర్జహాన్, జునూన్, లిప్స్టిక్, తుమారీ దిశ, మేరే అంగానే మే వంటి టెలివిజన్ సీరియళ్లలో విస్తృత శ్రేణి పాత్రలను పోషించినందుకు ఆమెకు భారీ గుర్తింపు లభించింది. ఆమె మాన్సీ, సూపర్ హిట్ ముకబ్లా, సూపర్ హిట్ హంగామా వంటి అనేక షోలకు కూడా హోస్ట్గా వ్యవహరించింది. ఉత్తరన్ అనే షో కోసం బట్టతల వచ్చిన మొదటి టెలివిజన్ నటి ఆమె. పాండ్యా స్టార్లోని పాత్ర ద్వారా ఆమె విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. కృతికా దేశాయ్ ఖాన్ ఫిబ్రవరి 23, 1968న జన్మించారు. కరణ్ సింగ్ గ్రోవర్ భారతీయ మోడల్, నటుడు. ఆయన దిల్ మిల్ గయే, కుబుల్ హే వంటి టెలివిజన్ ధారావాహికల్లో తన నటనకు ప్రసిద్ధి చెందాడు. అలాగే అలోన్, హేట్ స్టోరీ 3 వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటనకు కూడా ఆయన ప్రేక్షకాదరణ పొందాడు. 2019లో కసౌతీ జిందగీకే 2 అనే టెలివిజన్ షో చేసిన ఆయన అదే సంవత్సరం బాస్, బాప్ ఆఫ్ స్పెషల్ సర్వీసెస్తో తన డిజిటల్ అరంగేట్రం చేశాడు. 2020లో యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డేంజరస్లో, 2021లో కుబూల్ హై 2.0 వెబ్ సిరీస్లో నటించాడు. కరణ్ సింగ్ గ్రోవర్ 1982 ఫిబ్రవరి 23న న్యూఢిల్లీలో పంజాబీ సిక్కు కుటుంబంలో జన్మించాడు. భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి శ్రద్ధా నిగమ్ని 2008లో కరణ్ సింగ్ గ్రోవర్ వివాహం చేసుకున్నాడు. వారు 10 నెలల తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆయన మళ్ళీ 2012లో సినీ నటి జెన్నిఫర్ వింగెట్ను వివాహం చేసుకున్నాడు. ఈ జంట 2014లో విడిపోయారు. ఆ తర్వాత ఆయన నటి బిపాసా బసును 2016 ఏప్రిల్ 30న వివాహం చేసుకున్నాడు. వీరికి 2022 నవంబర్ 12న కుమార్తె దేవి బసు సింగ్ గ్రోవర్ జన్మించింది. భాగ్యశ్రీ
భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 1989లో హిందీ సినిమా మేనే ప్యార్ కియా సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకుంది. ఆమె హిందీ భాషా చలనచిత్రం, టెలివిజన్లో తన పాత్రలకు ప్రసిద్ధి చెందింది. ఆమె ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డుకు నామినేషన్ పొందడంతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డు గ్రహీత. సినిమాల్లో నటించడంతో పాటు ఆమె వివిధ దాతృత్వ కార్యకలాపాల్లో కూడా నిమగ్నమై ఉంది. ఆమె ఇటీవల టెలివిజన్ పనిలో డాన్స్ రియాలిటీ షో డిఐడి సూపర్ మామ్స్కు ప్రతిభా నిర్ణేతగా నటించడం కూడా ఉంది. 1989 నుండి ఆమె హిమాలయ దస్సానీని వివాహం చేసుకుంది. ఆమెకు ఒక కుమారుడు అభిమన్యు దస్సానీ మరియు ఒక కుమార్తె అవంతిక దస్సానీ ఉన్నారు. భాగ్యశ్రీ ఫిబ్రవరి 23, 1969న ముంబైలో జన్మించారు. ఆయూబ్ ఖాన్ ఒక భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటుడు. అతను ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ మేనల్లుడు. ఆయూబ్ ఖాన్ 1950ల నాటి నటి బేగం పారా, నటుడు నాసిర్ ఖాన్ దంపతులకు ఫిబ్రవరి 23, 1969న జన్మించారు. ఆయన బాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ సోదరుడు. కాలేజ్లో ఉన్నప్పుడు ఖాన్ నిహారికా బాసిన్ను కలిశాడు. ఆమె రాక్ ఆన్, ది డర్టీ పిక్చర్ వంటి చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. నిహారిక తన చదువు కోసం అమెరికాకు వెళ్ళినప్పుడు వారు వేరే వ్యక్తులను వివాహం చేసుకున్నారు. 11 సంవత్సరాల తర్వాత వారు విడాకులు తీసుకొని ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. ఈ జంట 2016లో విడాకులు తీసుకున్నారు.